తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. అందులో మేజర్గా మరి బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రజల లోపల ఫైట్ చేసినట్టుగా, ఫైట్ చేస్తున్నట్టుగా, మాకే సత్తా ఉంది అన్నట్టుగా, మేమే మోతేవార్లు అన్నట్టుగా ఒక కథ నడిపిస్తాం. సో నేను దాన్ని ఒక రకంగా సమర్థిస్తున్నా. మరి నిన్న మనం మాట్లాడుతున్న సందర్భంలో బీసీల పైన ఒక న్యాయం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. దాంతోపాటు రెడ్ల పైన, వెలమల పైన, కమ్మల పైన, అగ్రకులాల పైన బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైన న్యాయాన్ని ప్రదర్శిస్తా ఉందని చెప్పిన. సో మరి ఈరోజు బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ తీసుకో, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కబ్జాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వందల వేల కోట్ల రూపాయలు కబ్జాలు చేసుకొని సంపాదించారు. మరి ఈ వందల వేల కోట్ల రూపాయల్లో ఏ ఒక్క అనా పైసా పైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వచ్చి ఆ డబ్బును రికవరీ చేయడం కానీ, ఆ భూమిని రికవరీ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో అదే లంగా పనిచేసారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములు కబ్జా చేసిండు, రేవంత్ రెడ్డి భూములు కబ్జా చేస్తున్నాడు అని రోజు ఒక కథనాన్ని రాసుకొస్తున్నారు. మరి ఈరోజు మరొక కొత్త కథనాన్ని రాసే ప్రయత్నం చేశారు. ఏందయ్యా అదంటే, వేం నరేందర్ రెడ్డి, మీ అందరు తెలిసింది తెలంగాణ రాష్ట్రం నెంబర్ 2 ఆయన. నెంబర్ 2 ముఖ్యమంత్రి, నెంబర్ 2 హోంమంత్రి, నెంబర్ 2 మున్సిపల్ మంత్రి, మిగతా అన్ని కూడా ఆయన ఆల్మోస్ట్ నెంబర్ 2 నెంబర్ 1 అదే పొజిషన్ నడుస్తాం. మరి వేం నరేందర్ రెడ్డి గారట భూములు కబ్జా చేసిరట. ఇది నేను అనట్లేను. అందుకే కబ్జా కోరు వేం నరేందర్ రెడ్డి అని చెప్పేసి పెట్టిన. దానికి తోడు రాజీనామా అనే పదాన్ని కలిపిన. ఎందుకు మహేష్ గాడ్సే రాజీనామా అనే పదాన్ని కలిపినంటే, బండి సంజయ్ కుమార్ గారి కొడుకు తప్పు చేస్తాను, తప్పు చేయబడ్డని ఆరోపణ వస్తూ ఉంటాను, జైలు వేస్తాను, నైతిక బాధ్యత వహించి కన్నపాపానికి తండ్రులు రాజీనామా చేయాలని ఒక కొత్త చర్చను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. సో ఆ చర్చ బీసీలకే వర్తిస్తుందా, లేదు రెడ్లకు వెలవలకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడు వేం నరేందర్ పక్కన తోక ఉన్నది ఈయన రెడ్డి గారు, ఇది ఆయన ఫోటో. ఈయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడట. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేసినట, ఎందుకంటే రేవంత్ రెడ్డి పక్కన ఉంటే బాగాలేదని. సో ఓకే, ప్రమోట్ చేసిరు. ఈయన కొడుకు కబ్జాలు చేసిన ఆరోపణ చేస్తారు. ఈయన కొడుకు కబ్జా చేస్తే మరి ఈయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే మంచోళ్ళు అయితే అందరికీ మంచోళ్ళు కావాలి, చెడ్డోళ్ళు అయితే అందరికీ చెడ్డోళ్ళు కావాలి. మీరు ప్రస్తుతానికి మంచోళ్ళ లెక్క ప్రవర్తిస్తున్నారు కాబట్టి పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి రోడ్ల మీద పోస్టర్లు పెట్టాలి, మెట్రో స్టేషన్లలో తిరగాలి, బజారుకు రావాలి, నిరసనలు, దీక్షలు, ధర్నాలు చేయాలి. ఫైనల్గా వేం నరేందర్ రెడ్డితోని రాజ్యసభ పదవికి రాజీనామా చేయించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు, బీజేపీ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు. బీఆర్ఎస్ చెప్తుంది నా కబ్జాలు చేసినని చెప్పేసి వాళ్ళ పేపర్లో అదే వాడుతున్నది. సో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూపించిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడదాం. ఎవరైనా సరే అందరికీ సమన్యాయము మనం పాటించాలి. ఇది నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక. ఇది ఈ బీఆర్ఎస్ పత్రికలో వచ్చిన కథనాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొత్తం వేం నరేందర్ రెడ్డి గారి గురించి, ఈ కబ్జా గురించి రాసి బ్యానర్ ఐటమ్ అనుకోవచ్చు. ఒక పెద్ద పెద్ద అక్షరాలతోని, తాటికాంత అక్షరాలతోని ఈ వార్తను రాసిరు. ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారికి ఫోటో పెట్టి కబ్జాల ప్రభుత్వం అంట. క్రిషాంకు మీడియాకు అందజేసిన ఫోటోలో కుమారుడు కృష్ణ భార్గవ్ రెడ్డితో వేం నరేందర్ రెడ్డి. ఇది ఆయన కొడుకు తండ్రి పేరు చెప్పి కబ్జాలు చేసి అనుకున్నాం. కొడుకు తప్పు చేస్తే తండ్రులు రాజీనామా చేయాలనే ఒక కొత్త నిబంధన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తుంది. కాబట్టి మరి ఆ నిబంధన ప్రకారం నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో మరి అదే నిబంధన రెడ్లకు కూడా వర్తించాలి కదా, వేం నరేందర్ రెడ్డి కూడా వర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అసలు వర్తిస్తుందా వర్తించదా ఇది నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం రాసినా ఒకసారి ఇలా చూసుకోవచ్చు. బిగ్గు లూటట, రూటే సపరేట్ అట.
రోడ్డును మార్చి సర్వే నెంబర్ను మార్చి మంచిరేవుల్లో మహా కిలాడిల మాస్టర్ ప్లాన్. ఆ మహా కిలాడిలు వాళ్ళే అనమాట, అందుకే ఫోటోలు వేసారు. అయితే గరానా దారి దోపిడీ అని చెప్పేసి రాశారు. పలు వెంచర్ల పక్క నుంచి వెళ్ళేలా 100 ఫీట్ల రోడ్డు దారి మళ్లించినట. వందల కోట్లు వసూలు చేసేలా పకడ్బందీగా స్కెచ్ చేసిరట. ఇక ఇంకే దోపిడీ అంటే అర్థం తెలుసా మీకు? పడి వచ్చిపోయే వాళ్ళను దోచుకోవడం. ఇది పాత చందమామ కొత్త పద్ధతిని కనిపెట్టారు. బిగ్గు బ్రదర్స్. ఏం పేరు? బిగ్గు బ్రదర్స్. ఎందుకు ధైర్యం లేదా? నమస్తే తెలంగాణ పత్రిక నడిపేటనుకో, రేవంత్ రెడ్డి అన్నదమ్ములను రాసే దమ్ము లేదా? రేవంత్ రెడ్డి అని రాస్తే మీకు ఉనికిందా? ఇది నా ప్రశ్న. నిన్న మాట్లాడినాం కాబట్టి ఈరోజు కూడా మనం మాట్లాడుతున్నాం. జూబ్లీ కొండల్లో ఎలా పేలిందో నమస్తే తెలంగాణ వెనక ముందర ప్లాన్ వేసినాడు. పక్కా దోపిడీకి ప్లాన్ వేసింది బిగ్ బ్రదర్స్. ఆ బిగ్ బ్రదర్స్ కి పేరు లేదా? పేరు లేని పెంటయ్యలా? ఎందుకు మీకు గుండెలు అదురుతున్నాయా రేవంత్ రెడ్డి పేరు రాయడానికి? లేదంటే వేం నరేంద్ర రెడ్డి పేరు రాయడానికి ధైర్యం సరిపోలేదా? ఇక క్రిషాంక్ అని చెప్తాడు, ఇది తర్వాత చూద్దాం. ఒకసారి ఇక్కడ రాసి చూడండి. రంగ ప్రవేశంతో బావులు ఫీట్ల రహదారి తీసుకొచ్చారు. బిల్డర్లు వ్యాపారులతో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు చేసుకురు. విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్స్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆగ మేఘాల మీద అడుగు అడుగున నిబంధనలు తుంగలో తొక్కి గెజిట్ విడుదల చేశారు. దేవాదాయ శాఖకు తెలియకుండానే వారి భూముల్లో వంకర్లు తిరిగిన రూట్ మ్యాప్, పెద్దల కోసం నిబంధనలకు నీళ్ళు వదిలిన హెచ్ఎండిఏ అధికారులు, నోటిఫికేషన్లు ఒకలా గెజిట్లో మరొకలా సర్వే నెంబర్లు మార్చిరు. సో ఇది బిగ్ బ్రదర్స్ చేసిన కుట్ర. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? నమస్తే తెలంగాణ కథనం ప్రకారం ఏమంటారు అంటే, మంచిరేవుల్లో కోకాపేట దగ్గర ఉంటుంది, మీ అందరికి ఐడియా ఉండాలి. మంచిరేవుల్లో ఇది 30 ఫీట్ల రోడ్ అనుకో సపోజ్. ఇక్కడ పక్కనంగా విల్లాలు ఉన్నాయి, అంటే 200 స్క్వేర్లు 150 స్క్వేర్ ఇట్లా విల్లాలు ఉన్నాయి. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే, హెచ్ఎండిఏతో గెజిట్ ఇచ్చి ఈ 30 ఫీట్ల రోడ్డును కాస్త వెడల్పు చేస్తూ 100 ఫీట్ల రోడ్డుగా ప్రజల నుంచి ల్యాండ్ తీసుకొని దీన్ని 100 ఫీట్ల రోడ్డుకు కన్వర్ట్ చేస్తున్నాడు. 100 ఫీట్ల రోడ్డు దగ్గర కన్వర్ట్ చేసినప్పుడు జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఈ విల్లాలు ఉన్నాయి కదా, ఈ విల్లాలు తీసేసి అపార్ట్మెంట్స్ తీసుకొస్తారట. మల్టీ ఫ్లోర్లు, అంటే 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు. కోకాపేట సైడ్ మీ అందరూ తెలిసి ఉండాలి, 30 పైనే పర్మిషన్ ఇస్తారు, 30 ఫ్లోర్ల పైనే పర్మిషన్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ అపార్ట్మెంట్ వస్తులకే ఒక్కొక్క దగ్గర 40 ఫ్లాట్లు పడతాయి, ఒక విల్లా పొజిషన్ 40 ఫ్లాట్లు పడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ బిగ్ బ్రదర్స్కి ఈ 100 ఫీట్ల రోడ్డు కన్వర్ట్ చేసినందుకు ఈ బెనిఫిట్ ఉంది. 100 ఫీట్ల రోడ్డు ఉంటేనే అపార్ట్మెంట్ కట్టడానికి వస్తుంది. జనరల్గా అపార్ట్మెంట్ కొనే వాళ్ళకి ఐడియా ఉంటుంది, 100% 100 ఫీట్ రోడ్ ఉండాల్సిందే, ఉంటేనే అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఫ్లోర్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 100 ఫీట్ల రోడ్డు ఉండడం వల్ల వీళ్ళందరికీ ఆదాయం వస్తుంది. వీళ్ళందరితోనే ఈ బిగ్ బ్రదర్స్ కమిషన్ మాట్లాడుకోవడం. మంచిరేవులు లాంటి ప్రాంతంలో 150 కోట్లు ఒక ఎకరం ఈజీగా వేసుకోవచ్చా? నేను వ్యాపారం చేసినా నాకు అనుభవం ఉంది కాబట్టి, రియల్ ఎస్టేట్లో తిరుగుతున్నా కాబట్టి నాకు అనుభవంతో చెప్తాను. 150 కోట్ల నుంచి 120 కోట్ల ఒక ఎకరం ఉంటుంది. రింగ్ రోడ్డు కానుకొనే ఉంటుంది, మంచిరేవుల రింగ్ రోడ్డు కానుకొనే. ఆ ప్రాంతంలో మరి 120 కోట్ల వాల్యూ చేసే దగ్గర 100 ఫీట్ల రోడ్డుగా కన్వర్ట్ చేసినప్పుడు ఈ భూముల విలువ కూడా పెరుగుతాయి. సో ఇది పక్కా పకడ్బందీగా స్కెచ్ చేసి
ఈయన దగ్గర కమిషన్లు మాట్లాడుకొని బిగ్ బ్రదర్స్ దందా చేస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. శబాష్. మరి నిబంధనలు తుంగలో ఇవాళ బొమ్మ వేసారు. మొత్తం వివాదానికి మూల కేంద్రమైన బిగ్ బ్రదర్స్ కన్నేసిన 16 ఎకరాల భూమి ఇదే. ఇలా బొమ్మ వేసారు చూసారా. నాకు తెలిసి ఇది రాజపుష్ప ఆడ మధ్యలో ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంది, దాని బ్యాక్ సైడ్ ల్యాండ్ కావచ్చు. ఆ ఫోటో చూస్తుంటే నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇది ఒక పక్క ముచ్చట అయితే, మరొక ముచ్చట అసైన్డ్ భూములు బొక్కినవేం ఏమంటుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా 15 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్ జరుగుతుంది. 2010-15లో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించని వేం నరేందర్ రెడ్డి 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వివరాలు వెల్లడించింది. మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్ కు పాత్ర ఉందా? అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా? భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మా క్రిషాంకన్ కూడా మంచి పని చేసింది. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మంచిరేవులు నడిపొట్టున భూమి మింగుతారు అని చెప్పేసి ఒక వార్తను రాశారు. సరే, రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి మునగాడు, ఆయనను ఎదుర్కొనే దమ్ము మీ బీఆర్ఎస్కు లేదనుకుందాం. లేదంటే ఆయన రాజీనామా చేసేంత దమ్ము మీ దగ్గర లేదనుకుందాం. లేదంటే ఆయన ఫ్లెక్సీలు, లేదంటే ఆయన ప్లకార్డులు పట్టుకొని మెట్రో స్టేషన్లు ఎక్కే దమ్ము మీకు లేదనుకుందాం. లేదంటే ఆయన ఫ్లెక్సీలు గోడల మీద పోస్టర్లు చేసేంత దమ్ము మీకు లేదనుకుందాం. మీ వల్ల కాదనుకుందాం. వేం నరేందర్ రెడ్డి అయితే చిన్న వ్యక్తే, ఓ మంత్రి కాదు, ఏం కాదు, చిన్న వ్యక్తే. అంటే మీ శక్తి తగ్గట్టుగా నేను అడుగుతున్నా. వేం నరేందర్ రెడ్డి కొడుకు 15 ఎకరాల భూమి అక్రమంగా పేదోళ్లకు ప్రభుత్వం బతకడానికి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జా చేసినందుకు మరి వేం నరేందర్ రెడ్డి కొడుకు తప్పు చేసిన వాడికి తండ్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకుంటారా, ప్లకార్డులు పట్టుకుంటారా, మెట్రో స్టేషన్లు ఎక్కుతారా, పోస్టర్లు అంటిస్తారా, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా, దీక్షలు చేస్తారా, ఇంకేమైనా చేయాలి. ఏదైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఈ 15 ఎకరాలు గుంజాలే. వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేయాలి రాజ్యసభకు. ఒకవేళ మీకు ఇంకా దమ్ముంటే, ఎందుకంటే నేను పక్కన రెడ్డి ఉన్నది, తోకున్నది కాబట్టి అడుగుతున్నాను. వేం నరేందర్ రెడ్డి మీకు తోక ఉంటే మీకు దమ్ము లేదు కదా. సో బీసీల పైన మీకు దమ్ము ఉంటే మరి రెడ్ల పైన, ఎలమల పైన ఏదని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయనది ఒక వంశం, ఇక్కడ బిగ్ బ్రదర్స్. మీరు దద్దమ్మలు, మీరు సత్తలు, మీకు దమ్ము లేదనే విషయం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒప్పుకుంటుంది. 2.5 సంవత్సరాలుగా మీరు రాసే విధానం ఏమని రాస్తారు? బిగ్ బ్రదర్స్, బిగ్ బ్రదర్స్, బిగ్ బ్రదర్స్, ఫాంగులేటి. ఇది కాదు, దమ్మున్న వార్త రాయాలి, నికార్సుగా రాయాలి. పేరు రాసి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇక్కడ కబ్జా చేస్తారు, అక్రమంగా తెలంగాణ ప్రజల సొమ్మును తాకట్టు పెట్టి 100ల కోట్లు సంపాదిస్తారని రాయాలి. సో ఈ 2 విషయాల్లో రేవంత్ రెడ్డికి తోక ఉన్నది, వేం నరేందర్ రెడ్డికి తోకున్నది. సో తోకుంటే మనం ఏం పీకలేమన్నమాట. ఓన్లీ బీసీల జోలికైతేనే రోడ్ల మీదకి వచ్చి గాయగా చేసి గతర చేసి డ్రామా నడిపించే దమ్ము మనకుందని బీఆర్ఎస్ చెప్పదలుచుకున్నదా? ఇది ఈరోజు నా డిమాండ్. నిన్న బండి సంజయ్ గారి గురించి రాసిరు కాబట్టి సంతోషం, మీరు ఫైట్ చేస్తారు, అమ్మాయికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తారు, సంతోషం. కానీ అదే న్యాయం చేయాలనే ప్రయత్నం ఏమంటే కొడుకులు రాజీనామా చేయాలి. అదే సిద్ధాంతం వీళ్ళకు కూడా వర్తించాలి. అన్నదమ్ములు తప్పు చేస్తే అన్న రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కబ్జాలు చేస్తానో, దోపిడీలు చేస్తానో, దొంగతనాలు చేస్తానో, లేదంటే తమ్ముడు రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. సో ఇది నా యొక్క ప్రధానమైన డిమాండ్, స్పెషల్ ఐటమ్. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మింగనోడు లేడా? వాడు ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ కాంగ్రెస్ లో 2.5 సంవత్సరాలుగా భూములు దోపిడీ చేయనోడు, కబ్జాలు చేయనోడు లేడు. 100%.